హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. చాలా ఆవేదన కూడా కలిగిస్తూ ఉంది. ఆ వీడియో ఏంటంటే, విజయనగరం జిల్లా ఎస్కోట మండలం మారుమూల గిరిజన గ్రామం అయినటువంటి రాయపాలెంకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, అలాగే నారా లోకేష్ గారిని, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో. మీకు దండం పెడతాం, మాకు రోడ్లు వేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా ఇష్యూ తీసుకెళ్తే అది సక్సెస్ అవుతుందనేది ఆంధ్రప్రదేశ్లోని చాలామంది ప్రజల నమ్మకం. అలా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినటువంటి ప్రతి విషయాన్ని ఆయన టేకప్ చేశాడు, దాన్ని సక్సెస్ చేశాడు. అందుకేనేమో రాయపాలెం గిరిజన తాండాకు సంబంధించినటువంటి పిల్లలు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు వెళ్ళాలి. అడవి ప్రాంతం నుంచి వెళ్తూ కొండలు గుట్టలు దిగుతూ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. అలా వెళ్ళిన పిల్లలు చాలామంది కొండలు గుట్టలు అడవిలోంచి వెళ్తున్నప్పుడు కింద పడి దెబ్బలు తాకడం, గాయాల పాలవడం, చాలామంది భయపడి చదువులు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఆ పిల్లలు ఒక వీడియో చేశారు. మరి వాళ్ళ వెనకాల వాళ్ళ టీచర్ ఉన్నారా తెలియదు, కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది సాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది 2024. దాని బిఫోర్ వైఎస్ఆర్సీపీ ఉంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాల పాటు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇన్నిసార్లు ఇన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఆ రోడ్లు వేయకపోవడం అనేది ఇప్పటికీ కూడా బాధ కలిగిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పులు రాలేకపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల కాలాల పాటు ఇంకా ఈ మారుమూల గ్రామాలకు రోడ్డు వసతి లేకుండా, ఇంకా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు డోలీల సహాయంతోనే వాళ్ళు ఊరు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా మారుమూల గ్రామాల్లో ఉందంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? ఆ పిల్లలు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. 12 కిలోమీటర్లు మేము అడవి ప్రాంతంలో, అదేవిధంగా కొండలు గుట్టలు ఎక్కి దిగి మేము స్కూల్కు చేరుకోవాలి. ఈ క్రమంలో చాలామంది ఈ ఇబ్బందులు పడలేక చదువు మానేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో ఆ కొండ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ నీరంతా కుంటలుగా పారుతూ వాటి నుంచి దాటి బయటకు వెళ్ళాలంటే అది ప్రాణాలను ఫలంగా పెట్టడమే. అందుకే మాకు రోడ్లు వేయండి, మా ఇబ్బందుల్ని అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీకు దండం పెడతామంటూ పిల్లలు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే మాత్రం 100% ఇది సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా దీన్ని టేకప్ చేస్తారు. అలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడో తద్వారా చాలా గిరిజన గ్రామాలకు ఆయన రోడ్లు వేపిస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాల కాలాల పాటు ఇప్పటి వరకు రోడ్లు చూడని, ముఖ్యంగా కరెంటు స్తంభాలు లేని ఊర్లలో కూడా కరెంట్ స్తంభాలు, ముఖ్యంగా విద్యుత్ సదుపాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా మారుమూల గిరిజన ప్రాంతాల గ్రామాలకి వాళ్ళ లైట్లు వచ్చాయి, అదే కరెంట్ వచ్చింది, మంచినీటి సదుపాయాలు వచ్చాయి, రోడ్లు పడ్డాయి. అలాగే ఏదైతే ఈ విజయనగరం ఎస్కోట మండలం గిరిజన గ్రామం అయినటువంటి రాయపాలెనికి కూడా ఆ రోడ్డు వసతి కల్పిస్తే ఆ పిల్లలు హ్యాపీగా చదువుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఆ పిల్లల ఆకాంక్ష నెరవేర్చండి. వాళ్ళ చదువుకు మీరు కూడా అండగా నిలబడండి.